శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వృషభ రాశి వారికి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి మరియు అదేవిధంగా కుజుడు యొక్క స్థానచలనాలు అనేది జరగబోతున్నాయి. ఇది వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే మనం గమనించినట్లయితే రవి ఏప్రిల్ 13వ తారీఖున వ్యయ స్థానంలోకి మారబోతున్నాడు. కుజుడు కూడా వచ్చేటప్పటికి ఏప్రిల్ 23వ తారీఖున లాభస్థానంలోకి మారబోతున్నాడు. వృషభ రాశి వారికి ఈ రాబోతున్నటువంటి ఏప్రిల్ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు మరి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేస్తున్నటువంటి పనుల్లో వచ్చేటప్పటికి ఒక సానుకూలమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంది. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ కోసం మరియు అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది రాబోతాయి. ఎక్కువగా ఎందుకంటే ముఖ్యంగా కుజుడు 45 రోజుల పాటు లాభస్థానంలోనే ఉండబోతున్నాడు అన్నమాట వృషభ రాశి వారికి. ఇది చాలా యోగ్యకారకమైనటువంటి స్థానంగానే చెప్పవచ్చు. ఏప్రిల్ 13వ తారీఖు వరకు లాభస్థానంలో ఉన్నటువంటి రవి కూడా వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు. ఇది ధన సంబంధితమైన విషయాలు, పేరు ప్రఖ్యాతులు, సంఘంలో గౌరవము, గుర్తింపు, ప్రమోషన్స్తో పాటు సన్మానాలు జరగడానికి కూడా ఏప్రిల్ 13వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ అనుకూలత ఇవ్వగలిగినటువంటి వాడు కుజుడు 45 రోజుల పాటు ఎప్పుడైతే ఏప్రిల్ 23వ తారీఖున మీనరాశిలో సంచారం ఎప్పుడైతే మొదలు పెడతాడో ఇది అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుందన్నమాట వృషభ రాశి వారికి. తద్వారా వచ్చినప్పటికీ పేరు ప్రఖ్యాతులతో పాటు ధన సంబంధితమైన విషయాల్లోనూ ఈ యొక్క వృషభ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారిలో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ నాయకులకు ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు కుజుడి ద్వారా ఏప్రిల్ 23వ తారీఖు వరకు పొందగలుగుతారు. ఏప్రిల్ 13వ తారీఖు వరకు రవి యొక్క అనుకూలత రీత్యా వీరికి సంఘంలో గుర్తింపు ఉంటుందన్నమాట. ముఖ్యంగా సంఘంలో తిరిగేటప్పుడు ఒక పేరుతో పిలవటం, 10 మందిలో వీరి పేరుతో పిలువబడటం, ఆ యొక్క గుర్తింపు అనేది వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో ఏప్రిల్ నెలలో వీరికి పొందబోతారు. అదేవిధంగా ధన సంబంధితమైన వ్యవహారాల్లో ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. అది ఎప్పటి నుంచి పెరుగుతున్నది అంటే ఏప్రిల్ 13వ తారీఖు నుంచి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 13వ తారీఖు తర్వాత ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కొన్ని చికాకులు అనేవి ఏర్పడే విధంగా ఉంటుంది. ప్రయాణం అనేది జరుగుతుంది ఇక రాశి వారికి ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత. ప్రయాణం జరిగినప్పటికీ కూడా అది ఆరోగ్యపరంగా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండే విధంగా ఉంటుంది. అంటే శారీరక శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణం అనేది జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క విషయాలు కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక మంచి సంబంధం గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి విషయాలు అనేది మీకు వినపడటం అనేది జరుగుతుంది ఏప్రిల్ 23వ తారీఖు తర్వాత. ఇది మానసికంగా కూడా కొంత సంతోషాన్ని కలిగించగలుగుతుంది. మీ యొక్క పిల్లలకి మరియు అదేవిధంగా గృహంలో ఒకరికి ఉద్యోగం రావటం అనేది ఒక మానసిక సంతృప్తిని కలిగించడానికి ఏప్రిల్ నెల ఎంతో తోడ్పాటు అనేది పొందగలుగుతారు. అదేవిధంగా గృహంలో వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపారపరంగా మీరు చేస్తున్నటువంటి నూతన వ్యాపార ప్రయత్నాలు మీరు చేస్తున్నటువంటివి కొన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ నెల సానుకూలంగానే ఉండే విధంగా ఉంది. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి ఈ యొక్క వారం గురుగ్రహ బలం కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కొద్దిగా కష్టపడి చదవగలిగితే గ్రూప్స్లో కానీ సివిల్స్లో కానీ వీరు పొందడం అనేది అవకాశం అనేది కుజుడు రవి అనుకూలత రీత్యా వీరికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. కాబట్టి కాకపోతే ఈ రాశి వారు కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేయాలి. కొంచెం చిన్న పరిహారం అనేది చేసుకోవాలి. గురువు అనుకూలం తక్కువగా ఉంది కాబట్టి వీరు వీలైనంత సార్లు గురుగ్రహ జపాన్ని చేసుకోవచ్చు. గురుగ్రహ శ్లోక పఠనం చేసుకోవాలి. అదేవిధంగా సరస్వతి కవచాన్ని పఠించినట్లయితే విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత అనేది సాధించగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి కొంచెం మందకుండిగానే ఉండే విధంగా ఉంటుంది. కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే కానీ ఈ యొక్క నెలలో చివరిలో కుజుడు ఎప్పుడైతే లాభస్థానంలోకి ప్రయాణం చేస్తాడో అప్పుడు కొంచెం సానుకూలపడే విధంగా ఉంటుంది కాబట్టి పడడానికి అవకాశం ఉంది. ఈ యొక్క వారంలో ఈ యొక్క నెలలో వచ్చినప్పటికీ స్పెక్యులేషన్స్ గురించి మాట్లాడితే వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండే విధంగా ఉంది. ఏప్రిల్ నెలలో ఈ యొక్క వృషభ రాశి వారు స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్కి సానుకూలమైనటువంటి
నిర్ణయాలు రావటానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. అదేవిధంగా ఇక రాశిలో మనం చెప్పాలి అంటే విద్యార్థులకు ఎలా ఉందనే చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. అదేవిధంగా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా భారీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయడానికి సానుకూలంగా ఉండే విధంగా ఉంది. ఏప్రిల్ 23వ తారీఖు తర్వాత నుంచి రాశి వారికి అనుకూలంగా ఉందన్నమాట. సో ఏప్రిల్ 23 నుంచి వీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ యొక్క జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలన తీసుకొని గోచారంలో అనుకూలంగా ఉంది, మీ యొక్క జాతకంలో కూడా అనుకూలంగా ఉన్నప్పుడు పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నప్పుడు దాని ప్రకారంగా ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. రాజకీయ పరంగా కూడా వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు 23వ తారీఖు తర్వాత ఈ నెలలో ఏప్రిల్ నెలలో వీరికి పొందడం అనేది జరుగుతుందన్నమాట. మరి వీరి రాశి వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలంటే గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, అదే వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, వివాహంలో ప్రశాంతత కోరుకునేటువంటి వారు కంపల్సరీగా వచ్చేటప్పటికి గురుగ్రహ శ్లోకాన్ని పఠించడం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం, సాయిబాబా దేవాలయంలో కానీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ ఏదైనా దేవాలయంలో కానీ మీరు పసుపు అంటే బూందీతో చేసినటువంటి లడ్డూలని పంచిపెట్టినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చినప్పటికీ రాజస్థానంలో కుజుడు ఉన్నందువల్ల 23వ తారీఖు వరకు ఉద్యోగపరంగా కొన్ని టఫ్ సీజన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ టఫ్ని ఎదుర్కోవడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది కంపల్సరీగా చేయాలి. ఆ పరంగా చేసినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క నెలలో కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితంతో ప్రశాంతంగా గడుస్తుంది. స్వస్తి. Please do subscribe and share.